గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. समाधि 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 की समाधि ये समाधि यहाँ पर कोई भी अकबर आजम का वलीयत नहीं, मेरा दिल भी आपका हिंदुस्तान नहीं जिस पर आप अपना हुकूमत चला सकते हैं। तो फिर आदिल शहंशाह अपनी हुकूमत में उल्टे रखते हुए लापरवाह। సారీ సైదులు, ఐఎమ్ వెరీ సారీ. నా అనార్కలి మళ్ళీ కల్లోకి వచ్చింది. నెల్లూరుకి మళ్ళీ వరదలు వచ్చినాయి అన్నట్టు ఎంత సింపుల్ గా చెప్పారు భయ్యా. పోయిన జన్మలో అయిన మొగలాయి చక్రవర్తి అక్బర్ కొడుకు సలీం అంట, ఈవిడేమో అనార్కల్ అంట. పోయిన జన్మలో లవ్ ఫెయిల్ అవటం వల్ల ఈయన ఇక్కడ మళ్ళీ పుట్టాడంట. ఈ అనార్కల్ కూడా ఎక్కడే పుట్టే ఉండి ఉంటుందంట. నా గుర్రం దుక్కేదంట. మూర్ఖుడా, క్రీస్తు శకం నాటి జ్ఞాపకాల పొరలు చీల్చుకుని గుండెల్లోంచి పుట్టుకొచ్చిన నా అనార్ ప్రతిరూపం ఇది. నా కోసం మళ్ళీ పుట్టే ఉంటుంది. నాటి జ్ఞాపకాలు గుర్తుకు రాగానే నన్ను వెతుకుంటూ మరీ వస్తుంది. ఆత్మనాశనము లేనిది ఆత్మను శస్త్రం. భగవంతుడా, గీతలో నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అందుకే సలీంగా పుట్టి చనిపోయిన నేను మళ్ళీ వంశీగా పుట్టాను. అలాగే నా అనారు కూడా ఎక్కడ పుట్టిందో, ఏ ఊళ్ళో ఏ పేరుతో పెరుగుతుందో నాకు కనిపించి కలుసుకునేలా దీవించు. ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళని నలిపేసినట్టు నా మనవరాల్ని నలిపేస్తున్నాడు. ఒరే వదిలిపెట్టరా. ఎన్ని జన్మల తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నాం. ఈ జన్మలో మనల్ని ఎవరు విడదీయలేరు అన్నారు. ఎవరు విడదీయలేరు అన్నారు. ఎవరు విడదీయలేరు. నా కలలు రాణి అన్నా, ఆ జన్మలో ఎలా ఉన్నావు ఈ జన్మలో కూడా అచ్చం అలాగే ఉన్నావు. నా అన్నారు కాదు, ఆకుల కట్టా కాదు, అది నా మనవరాలు శిరీషరా. పిచ్చి వదవా. ఓహో, ఈ జన్మలో శిరీషవా? నేను వంశీ అనార్. అనార్ నా మనవరాల్ని కాపాడండి. అనార్కలి జన్మలో అంటున్నాడు. వీడెవడో పిచ్చోడ్లో ఉన్నాడే బాబు. పదండి పెడతాం. అనార్ నా అనార్. నన్ను నా అనార్ని విడదీయాలని చూడకండి రా. నన్ను నా అనార్ని చేయకండి. అనార్ 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 అనార్. ఓణీ కోసం అని వెళ్ళి మళ్ళీ వాడి చేత వాటేయించుకుంటావా ఏంటి? పద పదలే. ఏంటి అనార్కల్ కనిపించిందా? మీరు మాట్లాడారా? చాలా సంతోషం భయ్యా. కనపడగానే ఏమంది భయ్యా? ఆ సలీం, ఆ జహాపన అని ఎగిరి వాడేసుకుందా? లేదురా, నేనెవరో తెలియనట్టు భయపడుతుంది. గతం గుర్తుకు రానట్టు ప్రవర్తిస్తుంది. ఏమండే, నిన్నగాక మొన్న అన్నంలో ఏం కూరేసుకున్నావో చెప్పమంటే చెప్పడం కష్టం కదా. అటువంటిది క్రీస్తు శకం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు గుర్తుకు రావడం అంటే కొంచెం కష్టం కదండే. అందుకని కథ ఆయేసి, కథ పప్పేసి, కథ ఉప్పేసి దాయమ్మదా అని నోట్లో పెడుతూ నిదానంగా గుర్తు చేయండి. అలాగే. ఏంటలాగే? మీ మూలం నాకు పిచ్చెక్కి క్రీశా నుంచి క్రీపులోకి వెళ్ళి నేను యేసు క్రీస్తు శిష్యుడిని యేసు బాధానని చెప్పేటట్టున్నాను. నా మాటని మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి కొంచెం టెస్ట్ చేసుకోండి బాబు. గుర్రాలకి గుగ్గిలు పెట్టుకునే వెదవి నీకు పునర్జన్మల గురించి ఏం తెలుసురా? నన్ను నా ప్రేమని ఎగతాళి చేసే నీలాంటి పిచ్చి వెదవులకి ఇదే నా ఛాలెంజ్. వారం తిరిగే లోపు నా ప్రియురాలు అనార్ అలియా శిరీషకు పూర్వజన్మ గుర్తుచేలా చేసి నన్ను గౌరవించుకునేలా చేయకపోతే నా పేరు సలీం అలియాస్ వంశీకృష్ణ కాదు. షాక్ అయిపోయినట్టే నమ్మండి. నానార్ అంటూ వాడత్త కూతురులా వాటేసుకుని రబ్బర్ స్టాంప్ కుదిరట్టు ఆపకుండా పెట్టేశాడే ముద్దులు. ముద్దులకి కడుపేమి రాదు గాని ఇంకేం చేశాడు చెప్పు. నేను అనార్ని కాదురా మగడా అని ఎంత మొత్తుకున్నా, నేనింత సీరియస్ గా చెప్తుంటే ఇదేంటి సొల్లు కరుస్తుంది. లవ్ టాపిక్ కదా, కొంచెం లాలాజన లేకేదిలే. నువ్వు చెప్పు. బ్యాక్ నుండి వాటేసుకుని వచ్చేస్తున్నాడు తప్ప వదిలిపెట్టలేదు. కాపాడండి అని ఎంత అరిచినా వదలలేదు. ఫైనల్ గా తోసేశాను. అయినా నా కలల రాణి అంటూ ఫ్రంట్ నుంచి గట్టిగా వాటేసుకుని ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అన్నా. ఒకసారి నాతో మాట్లాడనా? వీళ్ళకి మన ప్రేమ గురించి చెప్పనా?
బబుల్ గమ్ లో సాగుతున్నాడు తప్ప రావట్లేదు మేడం. అబ్బా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. కాంపౌండ్ బాయ్. అయ్యో అయ్యో పిల్లవాళ్ళు గుళ్ళు చేస్తున్నాడు, గట్టిగా లాగితామండి. ఏంటి లాగేది? నాడా లాగలాగి చేతిలో నరాలు తెగిపోతున్నాయి. మీరు లాగండి చూద్దాం. మీరు తప్పుకోండి. చూసారంటే పట్టుకున్నారండి. అస్తమించే సూర్యుడే మళ్ళీ ఉదయిస్తాడని నమ్ముతున్న ఈ లోకం మరణించిన నాటి సలీమే మళ్ళీ వంశీగా పుట్టాడంటే నమ్మలేకపోతుంది. కానీ కానీ అది నిజమని నమ్మే రోజు వస్తుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అబ్బా, ఒళ్ళంతా హూనమైపోయింది. అసలు ఈ మెంటల్ కేసు నాకెక్కడ తగిలాడే బాబు? నిజంగానే పిచ్చోడా లేక పిచ్చోడా బిల్డప్ ఇస్తున్నాడా? నాకు మాత్రం మళ్ళీ పుట్టిన సలీమే అనిపిస్తున్నాడే. నువ్వు చెప్పినట్టుగా వాడు సలీమే అయితే, వాడు చెప్పినట్టుగా ఇది అనార్కలే అయితే, దీనికి గత జన్మ గుర్తుకు రావాలిగా. గుర్తొచ్చింది. నాకు కూడా వాడి బాబు అక్బర్ కాలం నాటి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. నీ అనార్కలి అలియా శిరీష నీ కోసం కలవరిస్తోందని, గత జ్ఞాపకాలతో మ్యూజియం దగ్గరికి పరిగెత్తిందని ఆ సలీం గారికి కబురు చెయ్యండి. అనార్ 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 లుక్ చిల్డ్రన్, ఇదంతా మొఘల్ చక్రవర్తులకు సంబంధించింది. అక్బర్ చక్రవర్తి గురించి మీకు తెలుసుగా. పరమత సహనం గల రాజు కాబట్టే హిందూ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొడుకు ప్రేమించిన అమ్మాయిని మాత్రం సమాధి చేశాడు. ఆ విషయం కూడా పిల్లలకి చెప్పండి టీచర్. పుస్తకాల్లో ఉన్న పాఠాలు చెప్తేనే మా జీతాలు సరిగ్గా రావటం లేదు. ఇంకా అనవసరమైనవి ఎందుకమ్మా? అంతా అలా అనుకునే మా చరిత్రను తొక్కిపట్టారు. మీ చరిత్ర ఎవరమ్మా నువ్వు? అంతా అనుకున్నట్టుగా జరిగుంటే అక్బర్ కోడల్లై ఉండేదాన్ని. అక్బర్ కోడలా? అంతేకాదు, హుమాయూన్కి మనవరాల్ని, నూర్జహాన్కి తోడికోడల్ని, షాజహాన్కి పిన్నిని, ఔరంగజేబుకి నాయనమ్మని అయి ఉండేదాన్ని. ఎస్, నేను సలీం ప్రియురాలు అనార్కలిని. అనార్ జహాపనా, అనార్ జహాపనా. ఇక నన్ను గుర్తించబేమోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? సారీ జహాపనా, నిన్న 7th క్లాస్ సోషల్ బుక్ చదివే వరకు నిన్ను గుర్తించలేకపోయాను. అనార్ అబ్బాజానే కాదు, అబ్బాజాన్ గారి అబ్బాజాన్ వచ్చినా మనల్ని విడదీయలేదు. పిల్లలు, అనుమానం లేదు, 2 కేసులు పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చినట్టున్నాయి. పక్కకు పోదాం పదండ్రా. థ్యాంక్స్ జహాపనా. జహాపనా, ఆ. నాతో చిన్న కోరిక తీరుస్తారా? ఒక్క కోరిక ఏమిటనార్? వరాలు అడుగు తీరుస్తాను. థ్యాంక్ యూ జహాపనా. ఆ ఆభరణాన్ని గుర్తించగలరా? గుర్తించలేకే? మన ప్రేమకు సమాధి కట్టిన కసాయి తండ్రివి. ఇవి నా తండ్రి యుద్ధ రంగాన వాడిన ఖడ్గ కవచాలంకారములు. ఇవి మా మొఘల్ వంశాధిపతుల వస్త్ర వజ్రాభరణములు. జహాపనా, మీకు నిజంగా నాపై ప్రేముంటే మీ అబ్బాజాన్ ఖడ్గము చేబూని మీ వంశాలంకారములైన ఆభరణములను నాకు కానుకగా ఇవ్వరా? ఆగండి. ఈ విలువైన కళాఖండాలు, ఈ వజ్రాభరణాలు మా సొంతం. వీటిని స్వాధీనం చేసుకునే హక్కు మాకుంది. ఎవడైనా దగ్గరకు వచ్చాడో తలలు తెగిపోతాయి. సీరియస్ గా చెప్తున్నాను, గవర్నమెంట్ సొమ్ము దోచుకోవడం పెద్ద నేరం. గవర్నమెంట్ సొమ్మా? మా మాసిన చొక్కాలు, మేం వాడేసిన బనీళ్లు, మేం వద్దనుకున్న కత్తులు, మేం వర్కర్స్ కిచ్చిన చెప్పులు పోగు చేసి అద్దాల్లో పెట్టుకున్నంత మాత్రాన గవర్నమెంట్ సొమ్ము అయిపోతుందా? వెళ్ళి మీ గవర్నమెంట్ తో చెప్పండి. మా సొమ్ము మేము దాచుకోగలం, మాకు ఆ కెపాసిటీ ఉంది. అన్నా ఇవ్వుకోమన్నా. నువ్వు వీడు ఇంతకు ముందు కూడా నా మెళ్ళ చైన్ తెచ్చుకుని పారిపోయి సార్. పెద్ద తోపిడి దొంగ వీడు. పట్టుకెళ్ళండి, పట్టుకెళ్ళండి. అనార్ అనార్ బ్యాగ్ నుండి వాటేసుకుని వచ్చేస్తున్నాడు తప్ప వదిలిపెట్టలేదు. కాపాడండి అని ఎంత అరిచినా వదలలేదు. ఫైనల్ గా తోసేశాను. అయినా నా కలల రాణి అంటూ ఫ్రంట్ నుంచి గట్టిగా వాటేసుకుని అనార్ ప్లీజ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అన్నా. ఒకసారి నాతో మాట్లాడనా? వీళ్ళకి మన ప్రేమ గురించి చెప్పనా? బబుల్ గమ్ లో సాగుతున్నాడు తప్ప రావట్లేదు మేడం. అబ్బా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. కాంపౌండ్ బాయ్. అయ్యో అయ్యో పిల్లవాళ్ళు గుళ్ళు చేస్తున్నాడు, గట్టిగా లాగితామండి. ఏంటి లాగేది? నాడా లాగలాగి చేతిలో నరాలు తెగిపోతున్నాయి. మీరు లాగండి చూద్దాం. మీరు తప్పుకోండి. చూసారంటే పట్టుకున్నారండి. అస్తమించే సూర్యుడే మళ్ళీ ఉదయిస్తాడని నమ్ముతున్న ఈ లోకం మరణించిన నాటి సలీమే మళ్ళీ వంశీగా పుట్టాడంటే నమ్మలేకపోతుంది. కానీ
కానీ అది నిజమని నమ్మే రోజు వస్తుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అబ్బా, ఒళ్ళంతా హూనమైపోయింది. అసలు ఈ మెంటల్ కేసు నాకెక్కడ తగిలాడే బాబు? నిజంగానే పిచ్చోడా లేక పిచ్చోడా బిల్డప్ ఇస్తున్నాడా? నాకు మాత్రం మళ్ళీ పుట్టిన సలీమే అనిపిస్తున్నాడే. నువ్వు చెప్పినట్టుగా వాడు సలీమే అయితే, వాడు చెప్పినట్టుగా ఇది అనార్కలే అయితే, దీనికి గత జన్మ గుర్తుకు రావాలిగా. గుర్తొచ్చింది. నాకు కూడా వాడి బాబు అక్బర్ కాలం నాటి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. నీ అనార్కలి అలియా శిరీష నీ కోసం కలవరిస్తోందని, గత జ్ఞాపకాలతో మ్యూజియం దగ్గరికి పరిగెత్తిందని ఆ సలీం గారికి కబురు చెయ్యండి. అనార్, అనార్, ఎవరైనా ఏడా కంగారు? అనార్. లుక్ చిల్డ్రన్, ఇదంతా మొఘల్ చక్రవర్తులకు సంబంధించింది. అక్బర్ చక్రవర్తి గురించి మీకు తెలుసుగా. పరమత సహనం గల రాజు కాబట్టే హిందూ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొడుకు ప్రేమించిన అమ్మాయిని మాత్రం సమాధి చేశాడు. ఆ విషయం కూడా పిల్లలకి చెప్పండి టీచర్. పుస్తకాల్లో ఉన్న పాఠాలు చెప్తేనే మా జీతాలు సరిగ్గా రావటం లేదు. ఇంకా అనవసరమైనవి ఎందుకమ్మా? అంతా అలా అనుకునే మా చరిత్రను తొక్కిపట్టారు. మీ చరిత్ర? ఎవరమ్మా నువ్వు? అంతా అనుకున్నట్టుగా జరిగుంటే అక్బర్ కోడల్లై ఉండేదాన్ని. అక్బర్ కోడలా? అంతేకాదు, హుమాయూన్కి మనవరాల్ని, నూర్జహాన్కి తోడికోడల్ని, షాజహాన్కి పిన్నిని, ఔరంగజేబుకి నాయనమ్మని అయి ఉండేదాన్ని. ఎస్, నేను సలీం ప్రియురాలు అనార్కలిని. అనార్, జహాపనా, అనార్. జహాపనా. ఇక నన్ను గుర్తించబేమోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? సారీ జహాపనా, నిన్న 7th క్లాస్ సోషల్ బుక్ చదివే వరకు నిన్ను గుర్తించలేకపోయాను. అనార్, అబ్బాజానే కాదు, అబ్బాజాన్ గారి అబ్బాజాన్ వచ్చినా మనల్ని విడదీయలేదు. పిల్లలు, అనుమానం లేదు, 2 కేసులు పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చినట్టున్నాయి. పక్కకు పోదాం పదండ్రా. థ్యాంక్స్ జహాపనా. జహాపనా, ఆ. నాతో చిన్న కోరిక తీరుస్తారా? ఒక్క కోరిక ఏమిటనార్? వరాలు అడుగు తీరుస్తాను. థ్యాంక్ యూ జహాపనా. ఆ ఆభరణాన్ని గుర్తించగలరా? గుర్తించలేకే? మన ప్రేమకు సమాధి కట్టిన కసాయి తండ్రివి. ఇవి నా తండ్రి యుద్ధ రంగాన వాడిన ఖడ్గ కవచాలంకారములు. ఇవి మా మొఘల్ వంశాధిపతుల వస్త్ర వజ్రాభరణములు. జహాపనా, మీకు నిజంగా నాపై ప్రేముంటే మీ అబ్బాజాన్ ఖడ్గము చేబూని మీ వంశాలంకారములైన ఆభరణములను నాకు కానుకగా ఇవ్వరా? ఆగండి. ఈ విలువైన కళాఖండాలు, ఈ వజ్రాభరణాలు మా సొంతం. వీటిని స్వాధీనం చేసుకునే హక్కు మాకుంది. ఎవడైనా దగ్గరకు వచ్చాడో తలలు తెగిపోతాయి. సీరియస్ గా చెప్తున్నాను, గవర్నమెంట్ సొమ్ము దోచుకోవడం పెద్ద నేరం. గవర్నమెంట్ సొమ్మా? మా మాసిన చొక్కాలు, మేం వాడేసిన బనీళ్లు, మేం వద్దనుకున్న కత్తులు, మేం వర్కర్స్ కిచ్చిన చెప్పులు పోగు చేసి అద్దాల్లో పెట్టుకున్నంత మాత్రాన గవర్నమెంట్ సొమ్ము అయిపోతుందా? వెళ్ళి మీ గవర్నమెంట్ తో చెప్పండి. మా సొమ్ము మేము దాచుకోగలం, మాకు ఆ కెపాసిటీ ఉంది. అన్నా, ఇవ్వుకోమన్నా. నువ్వు వీడు ఇంతకు ముందు కూడా నా మెళ్ళలో చేంజ్ తెచ్చుకుని పారిపోయాడు సార్. పెద్ద తోపిడి దొంగ వీడు. పట్టుకెళ్ళండి, పట్టుకెళ్ళండి. అనార్, అనార్. ఇక లైఫ్ లో వాడు నీ దగ్గరికి రాడు. బీ హ్యాపీ. ఏంటి డల్ గా ఉన్నావు? మళ్ళీ ఆ సలీం వెంటపడ్డాడా? ఏమిటో చికాగ్గా ఉంది. ఒక తల్లి తన బిడ్డకి, ఒక చెట్టు తన కొమ్మకి, ఒక ప్రియుడు తన ప్రేయసికి తానెవరో గుర్తు చేయాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టం అన్నారు. నేనే నీ సలీంనని నిరూపించుకోవడానికి నా దగ్గర మరే సాక్ష్యాలు లేవన్నారు. నీ మీద నాకున్న ప్రేమ తప్ప ఇక నిన్ను వేధించను. నీవు నాకు లేనప్పుడు, నీ ప్రేమే నాకు దక్కనప్పుడు ఈ జన్మ వృధా, ఈ జీవితం వృధా. ప్రేమ బ్రతికే ధైర్యాన్నే కాదు, చనిపోయే సాహసాన్ని ఇస్తుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే కనీసం ఆ జన్మలోనైనా నా అనార్ నన్ను గుర్తుపట్టేలా చెయ్యి భగవాన్.
భయ్యా అమ్మాయిల కోసం గోడలు దూకడం చూశాను, రౌడీలతో ఫైట్లు చేయడం చూశాను. ఇలా ఒళ్ళు కాల్చుకునే వెరైటీ ప్రోగ్రాం ఏంటి భయ్యా? అసలు నీకేం తక్కువ భయ్యా? రా అంటే రంభ, సా అంటే సౌందర్య, కా అంటే కాజోల్ లాంటి అందమైన అమ్మాయిలు రేషన్ క్యూలో నిలబడ్డట్టు నిలబడతారు. అట్లాంటిది ఓ ఫిగరు పిన్ కోడ్ లేని పిల్ల కోసం చచ్చిపోతానంటావేంటి భయ్యా?